అధికారులు నల్గొండ జిల్లా సాలిగౌరారు ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై ఎంపీ వెంకటేశ్వర్లు అవినీతి ఆరోపణలు చేశారు. ఎంపీడీఓ ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తోందన్నారు. జూనియర్ అసిస్టెంట్ అజయ్ ద్వారా ఎంపీడీఓ డబ్బులు తీసుకుంటారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 32,000 ఇచ్చినట్టుగా చెప్పారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఎంపీడీఓ అవమానకరంగా మాట్లాడుతారని, వేధింపులు భరించలేక ఆసుపత్రి పాలైనట్టుగా తెలిపారు. ఎంపీడీఓ బాధితులను కాపాడాలని ఎంపీఓ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కానీ ఛానల్స్గా ఆమె ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. సెక్రటరీ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు జరిగింది. శ్రీతో కలెక్టర్ గారు కానీ మా డిపో గారు కానీ ఈ విషయంలో తగు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యుల తరఫున మేము గుర్తు చేయడం జరుగుతుంది. 3 నెలల జీతం గతంలో దామరశిలలో ఉన్నప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల 3 నెలలు సెలవు పెట్టుకున్నాను సార్. 3 నెలలు సెలవు పెడితే ఆ 3 నెలల 11 రోజులకు సంబంధించి నేను డిపో గారి ఉత్తర్వుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినా కూడా 4 రోజుల వరకు ఆమె జీతం చేయకుంటే కింది స్థాయి సిబ్బంది ఏంటంటే అమౌంట్ ఇస్తే జీతం చేస్తాంటే ఎమ్మటే నేను 30వ తారీఖు రోజు జూనియర్ అసిస్టెంట్ అజయ్కి 12,000 రూపాయలు కూడా తీసుకోవాలి. అలాగే వేరే బిల్లు కూడా చేయాలని చెప్పేసి నా దగ్గర మొత్తం 31,000 రూపాయలు అజయ్ గారు ఫోన్ పే ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇట్లా ప్రతి పనికి కూడా ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తూ బిల్లులు చేయకుండా ఇట్లా మా మనోవేదకు గురి చేయడం జరుగుతుంది సార్. సర్వీస్ దగ్గర ఉంది కాబట్టి చెప్పుకోలేక నేను మనోవేదకు గురి నాకు ఆరోగ్యం కూడా ఇబ్బంది పాలై నేను నిన్ననే రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చాను. కలెక్టర్ గారు కానీ డిపో గారు కానీ